నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందన్న సీఎం జగన్ ప్రధాని మోదీ అమలు చేస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతాంగ పారిశ్రామిక కార్మిక బంద్కు పిలుపునిచ్చిన ప్రజా సంఘాలు బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 3 నెలల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ 1వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థపై బురద చల్లటం ఆయన దుర్మార్గానికి నిదర్శనమని విమర్శ రాణిగారి తోటలో ₹1,70,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనంను ప్రారంభించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ నగర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం శుభపరిణామమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదమన్నారు నాణ్యమైన విద్య అన్నది హక్కు ఇది కొత్త విధానమని తెలిపారు నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనుకబడితే మిగతా వాళ్లు మనల్ని దాటి ముందుకు వెళ్లిపోతారని ఈ దేశంలో ఉన్న వారితో కాదు మనం పోటీ పడాలన్నారు ప్రపంచంతో మనం పోటీ పడుతున్నామని మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలని తెలిపారు మంచి జీతాలు సంపాదించాలని స్పష్టం చేశారు అది ఈ రోజు బస్వర్డ్ ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది గన మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది మనం కంపీట్ చేసేది ఈ రోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఇండియా ఇది కాదు మన హొరైజన్ మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి అవకాశం అనేది మెరుగవుతుంది ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టొచ్చు బహుశా 4 ఏళ్ళు పట్టొచ్చు బట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి హైయర్ ఎడ్యుకేషన్లో ఈ రోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పట్టొచ్చేమో బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతులు పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు and namaste to everyone present there. So my name is Pragati Jaiswal and I am a second year computer science and engineering student from Shri Padmavati Mahila Vishwavidyalayam, Tirupati, Andhra Pradesh. So first of all I feel very privileged to get an బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక కర్షక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు తలపెట్టిన రైతాంగ పారిశ్రామిక కార్మిక బంద్ విజయవాడలో ప్రశాంతంగా జరిగింది బస్టాండ్ నుంచి వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల 13వ తేదీ నుండి నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు రైతులు కార్మికులు కార్మిక సంఘాలు గ్రామీణ పారిశ్రామిక బంద్కు పిలుపునిచ్చాయని తెలిపారు బీజేపీ ప్రభుత్వం రైతులకు నమ్మక ద్రోహం చేసింది కార్మికులను నట్టేట ముంచారు మళ్ళీ 3వసారి అధికారంలో రావాలన్నారు ఏం చేశారు 2 సార్లు గెలిచి గ్యాస్ సిలిండర్ ధర 400-1200 చేశారు 3వసారి గెలిచి 2000 చేస్తారా ₹50 పెట్రోల్ 110 చేశారు ఈసారి గెలిచి 200 చేస్తారా 2 సార్లు గెలిచి విశాఖ ఉక్కుని అమ్మేస్తా ఉన్నారు మళ్ళీ 3వసారి గెలిస్తే దేశాన్ని రాష్ట్రాన్ని అమ్మేస్తారు అందుకే ఇవాళ మోడీ ప్రభుత్వ విధానాల మీద దేశంలో రైతులు కార్మికులు ఐక్యంగా పోరాడుతూ ఉన్నారు సిగ్గు తెచ్చుకోండి రాష్ట్రంలో ఉన్న
వైసీపీ, తెలుగుదేశం, జనసేన మీరు లొంగిపోయారు జనాన్ని తాకట్టు పెట్టి. కానీ ఢిల్లీలో రైతులు పోరాడుతూ ఉన్నారు, వాళ్ళని చూసాను. మీరు బుద్ధి తెచ్చుకోండి. మీరు లొంగిపోవచ్చు, జనం లొంగిపోలేదు, పోరాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నది. దేశంలో స్వాతంత్రం వచ్చిన అనంతరం అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈ రోజున కారు చౌకగా కార్పొరేట్ శక్తులకి అమ్మివేసేటటువంటి నరేంద్ర మోడీ విధానాన్ని దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. విమానయానం కానీ, నౌకాయానం కానీ, బ్యాంకులు, ఇన్సూరెన్సు, ఇలా అన్ని రంగాలను కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా అమ్మివేసేటటువంటి నరేంద్ర మోడీ విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ రోజున గ్రామీణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో కార్మికులందరూ కూడా దేశవ్యాప్తంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజానికానికి అందరికీ కూడా కార్మిక వర్గం తరపున విజ్ఞప్తి చేసేది బీజేపీ తోటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థపై బురద చల్లటం ఆయన దుర్మార్గానికి నిదర్శనమని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 1వ డివిజన్ గుణదల గాంధీజీ కాలనీ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ ఉద్దటి సునీత, సురీష్ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈ రోజు 1వ డివిజన్లో పర్యటించనున్నామన్నారు. బోండా ఉమా చంద్రబాబు గాంధీజీ కాలనీలో ప్రజలకు ఎప్పుడూ మేలు చేయలేదన్నారు. గాంధీజీ కాలనీలో త్రాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరిస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాని అని ఏమాత్రం జ్ఞానం లేదన్నారు. ఉమెన్ ట్యాంపరింగ్ జరుగుతోందన్న దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. అతనికి ఏమాత్రం కూడా జ్ఞానం లేదు. ఎందుకంటే గతంలో వాలంటీర్ల గురించి ఏం మాట్లాడాడో మనకు తెలుసు. వాలంటీర్లు ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళని ఉమెన్ ట్రాపింగ్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారని చెప్పిన దుర్మార్గుడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈరోజు నేను అలా మాట్లాడలేదే, వాలంటీర్లు బాగా సేవ చేస్తున్నారని చెప్పని మాట మార్చిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణే. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త రాగం పల్లాడు అనమాట. ఇక్కడి నుంచి డేటా తీసుకెళ్తున్నాడండి. ఏమయ్యా మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలుగుదేశం కండవాలు కప్పుకొని పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడడానికి బుద్ధి జ్ఞానం ఉండాలి. వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి పథకాలు అందించడానికి, వారికి అన్ని విధాలు కూడా ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి అర్హత ఉందా లేదా చెక్ చేస్తుంటే వాళ్ళు డేటా తీసి దాస్తున్నారా? మీ చంద్రబాబు నాయుడు ఏమో పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఓటీపీ నెంబర్ అడుగుతుంటే కూడా అది కరెక్టా? ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నీకు అసలుకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? అసలుకి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడవు. వాలంటీర్లు అనేవాళ్ళు అది అసలు జీతమే కాదు వాస్తవం చెప్పాలంటే. అటువంటి వ్యక్తులు 1వ తారీఖులో అవాతాతలకి పెన్షన్ ఇవ్వడం కానివ్వండి, పథకాలన్నిటి కూడా వాళ్ళకి అందించేదంగా పనిచేస్తుంటే వాళ్ళని ఎందుకే నీకు వాలంటీర్ మీద అంత కోపం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఏం చేశారు వాళ్ళు? నీకు ఈ రాష్ట్రంలో మంచి జరిగితే చూడలేవు, ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖంగా ఉంటే చూడలేవు. నీకల్లా సంతోషంగా చంద్రబాబు ఉంటే మాత్రం సంతోషంగా ఉంటే చాలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు సంతోషంగా. జిల్లాలోని గాంధీజీ కాలనీలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జ్ అయినటువంటి పర్యటించడం జరిగింది. గడపగలకు వెళ్ళి వాళ్ళ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో లేదు తెలుసుకోవడం జరుగుతుంది. ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు డోర్ టు డోర్ వెళ్ళి వాలంటీర్ల ద్వారా తీసుకెళ్లి ముందు జరుగుతుందని చెప్పి వాళ్ళకి వివరించి ఫ్యాన్ గుర్తుగా ఓటు వేయాలని చెప్పి వివరించడం జరిగింది. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా ముందు జరిగింది ఈ 1వ డివిజన్లోని. ఈ గాంధీజీ కాలనీలో అయితే రీసెంట్గానే ఎమ్మెల్యే మల్లాదిష్ణి గారు 2 బోర్డ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ గత టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్లో రాణిగారి తోట నందు 1,70,00,000 రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవన్ను మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పేద ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పాలన సాగిస్తూ ఉంటే ఓర్వలేక కులపిచ్చితో పత్రికా విలువలకు కూడా త్రిలోదకాలు ఇచ్చి టీడీపీ అనుకూల మీడియా అసత్య ప్రచారాలు చేయటం సిగ్గుచేటని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఈ డివిజన్లో అభివృద్ధి అనేది జరగలేదని, విజయవాడ నగరంలో కాల్మనీ సెక్స్ రాకెట్లతో భ్రష్టు పట్టించారని తెలిపారు. జన్మభూమి కమిటీలతో ఎవరు మోసగించారు, టిట్కో ఇళ్ల పేరుతో చేసిన దగాలని ప్రజలకు గుర్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో వారే మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నారాయణ గారు వార్డులో
ఈరోజు 1,70,00,000 వ్యయంతో కమ్యూనిటీ హాల్ అన్నది పూర్తి చేసుకోవటం జరిగింది. మన తూర్పు ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన డిప్యూటీ మేయర్ దుర్గా గారు, రామిరెడ్డి గారు, అలాగే చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, 18వ డివిజన్ ప్రజానికం అందరం ఈరోజు చాలా ఆనందంగా ఈ ఓపెనింగ్ అన్నది చేసుకున్నాం. గత టీడీపీ గవర్నమెంట్లోన శంకుస్థాపన చేసి పునాదులు కాస్త లేపి పునాదులకే పరిమితమయ్యి అవి పూర్తిగా నిర్లక్ష్యం వహించి కమ్యూనిటీ హాల్ని సగం కూడా నిర్మించకుండా వదిలేసి ఏ ఒక్క పని చేయక పోనీ కమ్యూనిటీ హాళ్ళు ఏదైతే పాడుకున్న కాంట్రాక్టర్ కూడా ₹1 చెల్లింపులు కూడా చెల్లించక పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురి అవ్వటం జరిగింది. దేవినేని అవినాష్ బాబు ఎప్పుడైతే ఇన్ఛార్జు తూర్పు నియోజకవర్గం తీసుకున్నారో వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేసి ఇన్ని రకాల డెవలప్మెంట్లు ఈరోజు చేయగలుగుతున్నారు దేవినేని అవినాష్ గారు అని అంటే మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఈ రకంగా ఉంది. ప్రతి నిత్యం ప్రజలకేం కావాలి మీరు చూడండి, మీకు ఏమి కావాలన్నది నేను చూస్తాను. ప్రతి ఒక్క నిధులు ఈరోజు కార్పొరేషన్ నిధులైనా కానీ, ఫైనాన్స్ కమిషన్ నిధులే కానీ, స్టేట్ బడ్జెట్ అయినా కానీ కళ్యాణ మండపం కోసం వచ్చిన మేయర్ గారికి, మా తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అవినాష్ గారికి, సోదరిమణి బెల్లందూర్ గారికి, సహచర కార్పొరేటర్ అందరికీ తెలిసి ఇక్కడ అసాంఘిక కార్యక్రమం ఎన్నో జరిగాయి. గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వాటిని పెట్టి పోషించే నాయకులు ఇక్కడ సంచరించేవాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా నిర్మూలించబడి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం కట్టడం జరిగింది. దాన్ని తొందరలోనే ప్రజలకు అందుబాటులో చేస్తామని చెప్పి సంబంధంగా తెలియజేస్తారు. నగరపాలక సంస్థ 2024 బడ్జెట్ను ఈ నెల 17వ తేదీన కౌన్సిల్లో ప్రవేశపెడుతున్నామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ ఛాంబర్లో విజయవాడ నగరపాలక సంస్థ 2024 బడ్జెట్కు సంబంధించి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం బడ్జెట్ 1,496,99 లక్షలతో బడ్జెట్ను ఈ ఏడాది ప్రవేశపెడుతున్నామని తెలిపారు. 2023లో జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడకు 6వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. విజయవాడ 3 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. నగరంలో 64వ డివిజన్లో తాము ఏమి అభివృద్ధి చేశామో ప్రజలందరికీ తెలుసునన్నారు. అంకెల గారడి చూపించకుండా నిజమైన బడ్జెట్ను ప్రజలకు చూపిస్తున్నామని తెలిపారు. గలిగిన రాష్ట్రాల్లోన మనకి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా 6వ ర్యాంక్ రావటం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ మన కమిషనర్ గారు, ఆల్ హెచ్ఓడీసు అందరూ ప్రార్థనాజ్ఞతోటి రాబోయే కాలంలోన మొదటి స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా అందరం కలిసి ప్రయాణం చేసి రాబోయే ఈ 2024 కూడా మనం మంచి అవార్డులు మనం స్వీకరించే విధంగా అందరం కలిసి ఉమ్మడిగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి హెల్త్కి సంబంధించి విజయవాడ నగరంలోన 12 ఆయుర్వేద హాస్పిటళ్ళు, 14 మనకి ఆరోగ్య కేంద్రాలు ఉండటం జరిగినాయి. 4 ప్రసూతి ఆసుపత్రి, గర్భిణీ స్త్రీలకు మందులు ఉచిత పంపిణీ చేయటము, దంత వైద్యులకి ఉచిత మందులు పంపిణీ చేయటము. ఇది మనకి మీరు బడ్జెట్ని కాస్త వాయిదా వేయండి అని కమిషనర్ గారు అడగటం మూలాన వాయిదా వేయడం జరిగింది. లేట్గా జరగడం జరుగుతుంది. 44 కోట్లు రైల్వే వాళ్ళు మనకి చెల్లించాల్సి ఉంది. అది చాలాసార్లు మనం వాళ్ళకి లెటర్లు పెట్టడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఇంకా మనకి చెల్లించలేదు. 44 కోట్లు అన్నది రైల్వే వాళ్ళు మనకి చెల్లించాల్సి ఉంది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య సేవలు చిరస్మరణీయమని, దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. జగ్గైపేట మున్సిపాలిటీ పరిధిలో 31వ వార్డు విష్ణుప్రియానగర్ తిరంగా పార్క్లో శుక్రవారం జరిగిన 150 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ సతీమణి శ్రీమతి సమీరా నజీర్, ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ
ఎం అరుణ్ కుమార్, జగ్గయ్యపేట శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. పింగళి వెంకయ్య మనుమడు జీవీఎన్ నరసింహం దంపతులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే జనసేన టీడీపీ అధికారంలోకి రావాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్ అధ్యక్షులు నారాయణపు స్వామి, ప్రదీప్ రాజ్ మరియు డివిజన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూర్ణానందంపేటలో పలు ప్రాంతాల్లో డివిజన్ పర్యటన జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ డివిజన్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూర్ణానందంపేటలో స్థానిక నాయకులతో కలిసి 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ 35వ డివిజన్లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని, మేము ప్రజల వద్దకు వెళ్తూ ఉంటే స్థానిక ప్రజలు ఈ ప్రభుత్వం మారాలి, వైసీపీ ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పారన్నారు. ప్రజలకు ఉద్యోగాలు లేవు, కనీసం మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితులు వచ్చాయని, ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవటం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ప్రజలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మరి గతంలో ప్రభుత్వానికి కట్టిన డబ్బులకి వడ్డీలు కట్టలేకపోతున్నాం. ప్రస్తుతం మళ్ళీ మమ్మల్ని టిట్కోయిల దగ్గరికి తీసుకెళ్ళి ఈ ఇల్లు మీ కేటాయించామని చెప్పి బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని ప్రభుత్వం వాడుకొని ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకుండా వాయిదా వడ్డీని చెల్లించే భారాన్ని లబ్ధిదారుడు ముసుగులో ప్రజల మీద భారం వేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు వాపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు టిట్కో ఇళ్ళు, సెంటు భూమి కాలనీలు సందర్శించాలని ఇప్పటికే 3 పర్యాలు పిలుపునిస్తే అక్కడున్న వాస్తవ పరిస్థితుల్ని డిజిటల్ క్యాంపెయిన్ రూపంలో ప్రపంచానికి చూపించాం. టిట్కో ఇళ్ళు 80% పూర్తయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పేద ప్రజలకు మంజూరు చేయట్లేదో సమాధానం చెప్పాలి. వాళ్ళేమో వడ్డీలు వాళ్ళే కట్టాలి, వాయిదాలు వాళ్ళే కట్టాలి, ఇళ్ళు మాత్రం మీరు ఎందుకు ఇయ్యరు? ఇందులో ఉన్న కుట్ర ఏంటి? దీనికి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకపోతే మహిళలు ఇళ్ళని చీపులతో చెప్పులు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడారు. ఆలపాటి సురేష్ రాజధాని భూములపై విధ్వంసం అనే పుస్తకాన్ని బాగా రాశారని పవన్ కళ్యాణ్ చెప్పారని, గత టీడీపీ హయాంలో ఐవి కృష్ణారావు రాజధాని భూములపై పుస్తకం రాసినప్పుడు దాని గురించి పవన్ ఏం మాట్లాడాడో గుర్తు చేసుకోవాలని చురకలంటించారు. రాజధాని భూముల పేరు చెప్పి ఒక సామాజిక వర్గం దోపిడీ చేస్తోందని, ఆనాడు చెప్పిన మాటలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుతో దోస్తీ చేస్తూ మాటల మార్పిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. క్లాసు వారు అంటే మా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిదేవో మాసు వారు, నా క్లాసు వారు ఏంటో చూపిస్తానని చెప్తా ఉన్నాడు. నువ్వు క్లాసుగా కమ్మగా నువ్వు ఉన్నావనేది రాష్ట్ర ప్రజలకి, కాపులకి అందరికీ తెలుసు. నువ్వు ఏ విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఏ విధంగా బేరం పెట్టావో కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మాస్ లీడరు. పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన వాళ్ళ ఒక ప్రతిరోజు వాళ్ళ కళ్ళలో నవ్వు చూడాలని, వాళ్ళ యొక్క సంక్షేమం ఇంకా ఏం చేస్తే బాగుంటుందని, వాళ్ళ పిల్లల ఎదుగుదలకి చదువు ముఖ్యం, చదివిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని అనునిత్యం ఆలోచించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంతసేపు ఎప్పుడు ప్రభుత్వం తెచ్చుకోవాలి, ఎప్పుడు అధికార పీఠం ఎక్కాలి, ఎప్పుడు మనం దోచుకెళ్ళిపోవాలి అని ఆలోచించేటువంటి వ్యక్తులు మీరు. ఎన్ని యూనివర్సిటీ, ఎన్ని కాలేజీలకి ప్రభుత్వ భూములు కబ్జా చేసినటువంటి దాఖలు వైజాగ్ కాడి నుంచి ఇటు అమ్మవారి భూములు కాడి నుంచి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఒక్కరోజు 2 ప్రభుత్వ మద్యం షాపుల్లో చోరీ జరిగింది.
మైలవరంలోని ఆల్ఫా రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ వాక్-ఇన్ స్టోర్ మరియు పశు వైద్యశాల సమీపంలోని ప్రభుత్వ వైన్ షాపులలో గత అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాత్రి సమయంలో కట్టర్తో పైకప్పు ఇనుప రేకులను కోసి లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఒకేసారి 2 షాపుల్లో దొంగలు పడ్డంతో ఎక్కడి నుంచైనా దొంగల ముఠా దిగిందా లేక స్థానికుల పనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాక్స్ అక్కడ పడేసి ఉంది. నేను వెళ్ళినప్పుడు బాక్స్ అక్కడే ఉంది, మనుషులు ఎవరు లేరు. ఇదే పాత బాక్స్ ఏమో వీళ్ళు ఏమైనా బైక్ మెకానిక్ ఏమైనా పెట్టాడేమో అనుకున్నా. తర్వాత బండి వేసుకుని వచ్చారు వాళ్ళు. బండి వేసుకొచ్చి బండి మీద పెట్టుకున్నప్పుడు నేను ఇక్కడ అడ్డం తిరిగా, అరే నా కొడకలా రాగండ్రా అని. ఇక్కడ వెళ్ళేప్పటికి సీసా తీసుకొని పొడతాకు వచ్చారు. నేను అనుకొచ్చేసాను. ఏ రూట్లో వెళ్ళారు? ఈ రూట్లో, విజయవాడ రూట్లో. బండి మీద ఇద్దరు. ఏ బండి మీద? అది బండి మోటార్ సైకిల్ ఏనండి. అది తీసుకొని పొడతాకు వచ్చారు. నువ్వు వెంట పడ్డావా? నా కొడకలా వచ్చారు. బండి అటు తిప్పుకొని మోటార్ సైకిల్ ఇటు ఇచ్చారండి. వచ్చినప్పుడు ఇక్కడ అడ్డం పడ్డా నేను. అటప్పుడు అరే నేను అడ్డం పడేపటికి అరే నా కొడుకుని పొడితో తీరా సీసా అన్నాడు. సీసా తీశాడు. రథసప్తమి సందర్భంగా సత్యనారాయణపురంలోని శృంగేరి జగద్గురు పోదుకా క్షేత్రంలో సూర్య నమస్కారాలు నిర్వహించారు. సత్యనారాయణపురం శృంగేరి జగద్గురు మహాసంస్థానం జగద్గురు పాదుకా క్షేత్రం నాగమాసంలో రథసప్తమి సందర్భంగా అర్చకులచే శాస్త్రోక్తంగా అరుణ పారాయణం సూర్య నమస్కారాలు జరిపించడం జరిగిందని ఆలయ ధర్మాధికారి డివిఎస్ చలపతిరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు సత్యనారాయణమూర్తి మరియు భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీ విధుశేఖర భారతీ స్వామివారి ఆశీస్సులతో ఈ మాఘమాసం అరుణపారాయణ నిత్యం జరుగుతున్నది. ఈ అరుణపారాయణ సందర్భంగా ఈరోజు విశేషంగా రథసప్తమి అవ్వటం చేత మన బ్రహ్మగారు ఆ శారదా అమ్మవారి చిత్రాన్ని ముగ్గులతో రంగులతో వేసి అట్లాగే సూర్య నమస్కారాలకు చేర్చుకోవడానికి శ్రీచక్రాన్ని దానిలో వేసి ఈరోజున విశేషంగా పూజా కార్యక్రమం పూర్తి చేశారు. ఈ విశేషం ఏంటంటే మాఘమాసంలో ప్రత్యేకించి అనారోగ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అరుణపారాయణ కనుక జపం చేయించుకుని ఆ తీర్థప్రసాదాలు కనుక నిత్యం తీసుకుంటే పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. ఎందుకంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆరోగ్య ప్రదాత ఓన్లీ సూర్యదేవుడు. కాబట్టి ఈ నెల రోజులు కూడా ఈ మాఘమాసంలో అవకాశం ఉన్నంత వరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ బూమ్ బూమ్ బ్యాచ్ చొక్కాలు మడత పెడితే మేం కుర్చీలు మడత పెట్టడమే అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో మద్య నిషేధం తర్వాతే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడేం అడుగుతారు అంటూ నిలదీశారు. ఏపీలో ఉన్న వైసీపీ బ్యాచ్ అంతా బ్లేడ్ బ్యాచ్ అని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న రాజధానిని నాశనం చేసి మరో 2 ఏళ్లు హైదరాబాద్లో కులుకుతామంటున్నారు. మీకు అసలు సిగ్గుందా అని మండిపడ్డారు. జగన్ కు దమ్ముంటే ఒకసారి యువత వద్దకు వెళ్లాలని లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం అందించారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందించారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. ఆయన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే దీపం పథకం ద్వారా ఉచితంగా మీకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు. అంతేకాదు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా తీసుకొచ్చారు. పట్టణానికి ఒక పనితో వెళ్తే ఆకలితో ఉండకూడదు, హాయిగా తినేదానికి కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పసుపు కుంకం, అన్నదాత సుఖీభావ ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇప్పుడున్న సైకో జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందన్న సీఎం జగన్. ప్రధాని మోదీ అమలు చేస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతాంగ, పారిశ్రామిక, కార్మిక బంద్కు పిలుపునిచ్చిన ప్రజా సంఘాలు బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 3 నెలల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. 1వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థపై బురద చల్లటం ఆయన దుర్మార్గానికి నిదర్శనమని విమర్శ. రాణిగారి తోటలో 1,70,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనంను ప్రారంభించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ నగర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని వెల్లడి. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.